Yo guys, welcome to Bombay Talkies. ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ రాబిన్ హుడ్. చోరై లూజ్ నా కొడుకు డ్రెస్. ఏయ్ మీకు ఇలాంటి డ్రెస్ వేసుకొని తిరగాలని ఆశ ఉంది కానీ వేసుకోరు. ఎందుకంటే మీరు లోకం కోసం బతుకుతున్నారు, నేను నా కోసం బతుకుతున్నాను. ఈ రాబిన్ హుడ్ మూవీని 27.5 crores కి వరల్డ్ వైడ్ గా అమ్మారు. సో థియేటర్స్ నుంచి 27.50 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ రిటర్న్ వచ్చినట్లయితే ఈ సినిమా హిట్ అని అర్థం. మరి డిస్కస్ చేద్దాం ఈ సినిమా ఏ రేంజ్ లో పర్ఫార్మ్ చేసిందో. ముందుగా కథ విషయానికి వస్తే కళ్ళజోడితి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. ఇక కథ విషయానికి వస్తే హీరో ఒక అనాథాశ్రమంలో తను పెరుగుతూ ఉంటాడు. కాకపోతే ఆ అనాథాశ్రమానికి ఫండ్స్ ఉండవు, దానికి ఎవరు మనీ డొనేట్ చేసే వాళ్ళు ఉండరు. సో అందువల్ల అనాథాశ్రమం ఉన్న పిల్లలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అప్పటి నుంచి చిన్నతనం నుంచే హీరో చిన్న దొంగతనాలు చేయడం, మోసాలు చేయడం లాంటివి చేసి అనాథాశ్రమాలకి డబ్బులు చేరవేస్తూ ఉంటాడు. సరిగ్గా ఇదే టైంలో ఆస్ట్రేలియా నుంచి హీరోయిన్ ఇండియాకి వస్తుంది. కాకపోతే కావాలనే హీరోయిన్ ని ఆస్ట్రేలియా నుంచి ఒక పర్పస్ మీద ఇండియాకి రప్పిస్తారు. సో ఆ పర్పస్ ఏంటి, హీరోయిన్ ఇండియాకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే. విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి బాగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ బోర్ కొడుతున్నట్టు ఉంటుంది. ఏదో కొత్తగా ఉన్నట్టు ఉంటుంది, కానీ రొటీన్ ఉంటుంది. ఏదో ఒక సీరియస్ పాయింట్ ఉన్నట్టు ఉంటుంది, కానీ అంత కామెడీగా ఉంటుంది. మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగు తమిళమా మలయాళమా, నీకు దండం పెడతానురా. సో ఇలా మిక్స్డ్ ఫీలింగ్ తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవగానే ఏదో ఉంది, అలా బాగుందని చెప్పలేం, బాలేదని చెప్పలేం అన్నట్టు ఉంటుంది ఫస్ట్ హాఫ్. ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు. ఇక సెకండ్ హాఫ్ బై మిస్టేక్ డైరెక్టర్ ఎక్కడ 5 గంటలు తీసేసాడేమో డౌట్ వస్తుంది చూసి ఆడియన్స్ కి. స్టోరీ మెయిన్ పాయింట్ మీద ఫోకస్ చేస్తే త్వరగా అయిపోయే కథకి అనవసరమైన సైడ్ ట్రాక్స్ యాడ్ చేసి భయంకరమైన ల్యాగ్ చేస్తాడు. ఆ సైడ్ ట్రాక్స్ లో పండించే కామెడీ బానే ఉంటది, కాకపోతే ఆ కామెడీ స్టోరీ లైన్ కి సింక్ అవ్వదు. ఆ కామెడీ వల్ల ఆడియన్ ఎంత నవ్వుకున్నా మైండ్ లో ఒక పక్క మెయిన్ ట్రాక్ లోకి ఎప్పుడు వెళ్తుంది కదా అన్న డౌట్ లోనే ఉంటాడు ఆడియన్. విలన్ ఈజ్ వెరీ డేంజరస్ పర్సన్, విలన్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, విలన్ వల్ల హీరోయిన్ కూడా థ్రెట్ ఉంది అని అంటూనే హీరోయిన్ కామెడీ జోకులు వేసుకుంటుంటారు, కామెడీ ట్రాక్ నడుపుతుంటారు, సాంగ్స్ కి డాన్స్లు వేసుకుంటుంటారు. సాంగ్స్ అంటే గుర్తొచ్చింది, సాంగ్స్ ప్లేస్మెంట్ వరస్ట్ ప్లేస్మెంట్. కమెంట్ ఆపరేషన్ ముందు నమిత ఐటమ్ సాంగ్ కావాలన్నాడు, వద్దురా. ఆ పాయింట్ కి సాంగ్ వస్తుందంటే ఆడియన్స్ అంతా అబ్బా అని పడిపోతున్నారు. అలాంటి వరస్ట్ ప్లేస్మెంట్ లో సాంగ్స్ ఉంటాయి. కానీ ఈ సెకండ్ హాఫ్ లో కొన్ని పాయింట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. కొన్ని సీన్స్ నిజంగా ఇంపాక్ట్ ఇచ్చేలాగే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాస్ ఐడెంటిఫై చేస్తాడు హీరో, ఆ సీన్ చాలా బాగుంది. అంతేకాకుండా గాంజా ఫైట్ అని ఒకటి ఉంటుంది, ఆ ఫైట్ లో బీజిఎం భలే ఇచ్చారు అసలు. అందులో ఆ ఫైట్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అక్కడక్కడ హీరో ఎలివేషన్స్ కూడా బాగుంటాయి. కానీ సినిమా ఈ ల్యాగ్ వల్ల, అనవసరమైన కామెడీ వల్ల, నాన్ సింక్ సీన్స్ వల్ల అంత ఇంపాక్ట్ ఇవ్వదు ఆడియన్స్ మూవీ. సో ఏదో కొత్తగా ట్రై చేద్దామని ఏది పడితే చేసేసాడేమో అనిపిస్తుంది. అక్కడక్కడ వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ బాగానే ఉంటుంది. శ్రీలీల కూడా డ్యాన్స్ చాలా బాగా చేసింది. అండ్ డేవిడ్ వార్నర్ 2 minutes ఎపిసోడ్ ఉంటుంది. కేవలం ఆ 2 minutes కి నియర్లీ 3 crores తీసుకున్నాడు అని ఒక టాక్ అయితే ఉంది. సో సినిమా ఫైనల్ గా అయితే అంత సాటిస్ఫై చేయలేకపోయిందని చెప్పాలి. సో ఓవరాల్ గా ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. వచ్చే రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.